అడ్వకేట్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏంటి వెంకటేష్ గారు, మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారిని ప్రయోగించి ఏ విధంగా అయినా సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం అయితే చిన్న భిన్నమైనట్టు స్పష్టంగా కనబడతా ఉంది. సొంత కుమార్తె ముద్రగడ గారి కుమార్తె మేము పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. మా నాన్నగారు మాట్లాడే మాటలు బాధాకరంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా మా నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సో ఇప్పుడు ముద్రగడ క్రాంతి గారు మాటలు విన్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. అలాగే వీక్షకులకి మీకు కూడా గుడ్ మార్నింగ్. పదే పదే ముద్రగడ క్రాంతి గారు అంటున్నారు. ఆవిడేమో బార్లపూడి క్రాంతి గారు అని ఆవిడ ప్రొజెక్ట్ చేసుకోవడం మనం వీడియోలో చూసాం. ముందుగా అది ఆక్షేపణీయమే. అలాగే ముద్రగడ గారికి ఒక క్లారిటీ ఉంది, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి. అదే ఆయనకి ప్రెసెంట్ ఉన్నటువంటి టాస్క్. ఆయనకి ఇచ్చిన టాస్క్ ఉన్న టాస్క్ కాదు, ఆయనకి ఇచ్చినటువంటి టాస్క్ అది. ఇప్పుడు పర్ఫెక్ట్ దారిలోకి వచ్చారు వెంకటేష్ గారు. మొత్తానిగా ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి, ఆ పార్టీ కండవ భుజానేసుకుని ఆయన బయలుదేరారు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ అధినాయకుడు ఏం చెప్తే అది చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. అందులో ఏమీ దాపరికం ఏమి లేదు. మరొక విషయం, ఆయనేమి గతంలో లాగా నేను కాపుకుల రథసారథిని, లేకపోతే కాపుకులం అంతా 190% నాయనకాలే ఉంది అని చెప్పి ఈ రోజు కాపు ఉద్యమ నాయకుడిగా ఏం ప్రొజెక్ట్ అవ్వట్లేదు. ఈ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ యాజ్ ఏ వైసీపీ లీడర్. వైసీపీకి సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధపడి ఉన్నాను, నేను, నా కుమారుడు, నా భార్య, పిల్లలు అందరం కూడా ఉన్నాము అని చెప్పేసి అని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొంత అగ్రెసివ్ గా వెళ్తున్నమాట ప్రపంచం అంతటికి కూడా తెలిసినటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఓటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అల్టిమేట్ గా మనం ప్రజల్ని కొంతవరకు ప్రభావితం చేయగలమేమో కానీ గెలుపు ఓటములను నిర్దేశించలేమనేది నా యొక్క పర్సెప్షన్. పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే పద్మనాభ రెడ్డిగా పెట్టుకుంటాను పేరు అని చెప్పేసి ఆయన అనటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు కూడా. ఎందుకనంటే కులం మారదు, అది ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ ఆప్షన్ కూడా లేదు. మరి అంత అగ్రెసివ్ గా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి నాకు అనిపించింది. ఇప్పుడు అది కాదు వెంకటేష్ గారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఎవరు ఆపలేరు, అందులో నో డౌట్. ఎందుకంటే పద్మనాభం గారి కుమార్తె పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాను బహిరంగంగా చెప్తారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పిలవాలా పద్మనాభం గారిని, పెద్ద ఆయన్ని? అది ఆయన మీరు నిర్ణయించుకోండి. మీరేమని పిలుస్తారు? పద్మనాభం గారనే పిలుస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి బాధ, దుగ్ధ, లేకపోతే ఆవేశం. దేనికి బాధ? ఏమైందని బాధ? ఏం నష్టం వచ్చిందని బాధ? గతం తవ్వుకుంటే అదో పెద్ద పంచాయతీ అండి. గతంలో రాజకీయ పార్టీ అధినేతగా ఉండి ఆయనకి ఏం చేశాడు, ఈయనకేం చేశాడు అనేది అప్రస్తుతం. ఇప్పుడు ఒక చిన్న రెండు పాయింట్స్ చెప్తాను, ఒక లాజిక్ చెప్తాను వెంకటేష్ గారు. ఏ రోజు కూడా రెడ్డి సామాజిక వర్గంలో హేమాహేమీలు ఉన్నారు. రాయలసీమలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికన్నా పెద్దోళ్ళు ఉన్నారు, ఆర్థికంగా బలవంతున్న వాళ్ళు. ఎప్పుడు కూడా మేము రాజశేఖర రెడ్డి గారిని ఓడిస్తాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం, లేకపోతే మా పేరు చివరి రెడ్డి తీసేసుకుంటామని ఎవరు మాట్లాడాల. కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ధనవంతులు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఎన్ఆర్ఐలు ఉన్నారు పెద్దోళ్ళు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు వియంకుడైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైసీపీలో 2019లో పోటీ చేశారు. పురంధేశ్వరి గారు బీజేపీలో పోటీ చేశారు. వాళ్ళు ఏ రోజు కూడా మాకు అన్యాయం జరిగింది టీడీపీలో, చంద్రబాబు గారిని కుప్పం వచ్చి మేము ఓడిస్తాము, లేకపోతే లోకేష్ గారిని మేము ఓడిస్తాము, లేకపోతే మా పేరు చివరిన ఇంకొక పేరు పెట్టుకుంటామని ఎప్పుడు మాట్లాడాలి. కానీ ఇక్కడ ముద్రగడ గారే ఎందుకు మాట్లాడుతున్నారు? ఏంటి ఈయనకు వచ్చినటువంటి సమస్య ఏంటి? అంటే వాళ్ళకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయా? దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, పురంధేశ్వర గారికి జరిగిన అన్యాయం కన్నా ఎక్కువ అన్యాయం అన్న పవన్ కళ్యాణ్ గారు చేశారా ముద్రగడ గారికి? అసలు వీళ్ళిద్దరికి సంబంధమే లేదు కదా, ఒక సామాజిక వర్గం అంతే. అంతేగాని ఈయన కోసం ఆయన పనిచేసింది లేదు, ఆయన కోసం ఈయన పనిచేసింది లేదు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మీరు చెప్పింది 100% వాస్తవం. అయితే ఎవరు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు ఉంటారు, బయటికి ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. మీరు అనుకుంటున్న దానికన్నా 100 రెట్లు ఎక్కువ యుద్ధమే జరిగింది దగ్గుపాటి అండ్ నారా ఫ్యామిలీ మధ్య. కాకపోతే ఈనాడు ఉన్నటువంటి ప్రొజెక్షన్ కానివ్వండి, మీడియా కానివ్వండి, ప్రజలకు ఉన్నటువంటి అవేర్నెస్ కానీ ఆ రోజు లేదు కాబట్టి మనకు అది మా డిస్కషన్ టాపిక్ అవ్వలేదు. లేకపోతే ఇంతకన్నా అద్భుతమైన రసవత్తరమైన రాజకీయాన్ని చూసాం మనం, నేటికి కూడా చూస్తున్నాం. కాబట్టి ఇదేం పెద్ద నేను అనుకోవడం ఏదో చిన్న టీ కప్పులో తుఫానే తప్ప దీన్ని ఎవరు కూడా పిఠాపురంలో
పవన్ కళ్యాణ్ గారి గెలుపుని కానీ ఓటమిని కానీ. మీరు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి అని మా బల్లగుద్ది చెప్పకండి. పవన్ కళ్యాణ్ గారు గెలిపే నల్లేరు మీద నడక కాదు. ఖచ్చితంగా ఆయన చాలా చాలా శ్రమించే గెలవాల్సిన పరిస్థితి. అంత ఆషామాషిగా ఏదో నామినేషన్ వేస్తే గెలిచే పరిస్థితి కాదు. కాబట్టి ఇది ముద్రగడ్డ గారు అనే అతను ఖచ్చితంగా ఒక 100 ఓట్లు 1000 ఓట్లు ఒక 50,000 ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ. ఆయనే పోటీ చేసేవాడు ఎమ్మెల్యేగా. ఇప్పుడు పోటీ చేయడం అనేది ముద్రగడ్డ గారు ఇష్టం కాదండి. అదేమి పవన్ కళ్యాణ్ గారి లాగా సొంత పార్టీ కాదు. ఆయన వెళ్ళి వేరే గొడుగుల నీడలో పనిచేస్తున్నప్పుడు ఆయన పోటీ చేస్తానను లేదా నేను విరమించుకుంటానని చెప్పేసి ఆయన వ్యక్తిగతమైనటువంటి డెసిషన్స్ ఏమి ఉండవు. అధిష్టానం ఏం చెప్తే అధిష్టానం అధిష్టానం ఆదేశాల మేరకు చేయాలి. కాబట్టి ముద్రగడ్డ గారు ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ కర్తవ్యాన్ని నిర్వహించే క్రమంలో కాస్త అగ్రెసివ్ గా వెళ్తున్నట్టు మాలాంటి వాళ్ళకి కూడా అనిపిస్తుంది. రైట్ వెంకటేష్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతోటి చిన్నప్రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. చిన్నప్రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అందరు కూడా ప్యానల్ సభ్యులు అందరు కూడా నమస్కారం. చెప్పండి. మొత్తానికి చిన్నప్రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారిని ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చాలని తాతాలు ఆడుతున్నట్టున్నారు. 100% ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగానే మేము భావిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద వంగా గీత గారు గెలవటం, పద్మనాభ రెడ్డిగా మేము పిలుచుకోవటం ఈ రోజు నుంచే డిసైడ్ అయిందని చెప్పగలుగుతాం. ఓడిపోతే అన్నాడు పాపం. ఓడిపోతే సార్ మీరు క్లారిటీ లేదనుకుంటున్నాను. ఓడిపోతే పద్మనాభ రెడ్డి పెట్టుకుంటారు, ఫ్లోలో అనేసినట్టున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించి నేను ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటాను అన్నారు. అదేలే, ఆ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం సత్యం అని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్తున్నాం కదా. మా ముద్రగడ గారు కూడా అదే చెప్తున్నాడు, ఓడిస్తాననే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజు క్రాంతి గారు పవన్ కళ్యాణ్ అనే భ్రాంతిలో పడి ఆమె తన తండ్రిని కూడా వ్యతిరేకించింది. తన తండ్రిని జవదాటి ఆమె బయటకు వచ్చింది అని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆటల్లో బావుగా ఎవరినైనా తన కుటుంబ సభ్యులను గాని మీ వాయిస్ మీట్లో పడుతుంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. భాగంగానే ముద్రగడ కుటుంబాన్ని కూడా చేల్చడం జరిగింది తప్పితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలిచినట్టు ఆ ముద్రగడ కుటుంబంలో చీలకం తీసుకురావటంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలకి చంద్రబాబు నాయుడు గారే అధ్యక్షుడు. పవన్ కళ్యాణ్ పార్టీకి చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు, బీజేపీకి పవన్ కళ్యాణ్ చంద్రబాబే అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబే అధ్యక్షుడు. కొన్నాళ్ళుంటే వైసీపీ కూడా చంద్రబాబు గారి అధ్యక్షులు అవుతారో చూసుకోండి. చిన్నప్రెడ్డి గారు అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఎవరైనా పావులుగా మారాల్సిందే. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అలివిగాని మనిషి కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయాడు కాబట్టి కావాలంటే చంద్రబాబు నాయుడు వైసీపీకి కూడా అధ్యక్షుడిగా ప్రయత్నం చేయడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇస్తారా మరి చంద్రబాబు గారికి వైసీపీలో అధ్యక్ష పదవి? అంత సినిమా లేదు, ఆడున్నది పులి జగన్మోహన్ రెడ్డి. అక్కడ అటు చూడాలంటేనే భయపడాలి. పార్టీకి వెళ్ళి భయపడక ఏం చేస్తారులేండి, ఎదురు తిరిగితే దాడులు దౌర్జన్యాలేగా. అట్లాగా సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదోడికి ఎంత మంచి చేయాలో ప్రతి గడపకి మంచి చేశాం. ఆ మంచి అనేది పిఠాపురం నుంచే మనం నిరూపిస్తాం. ఆ మంచితోటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వంగ గీత గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తారు. ఇందాక అంటున్నారు నిన్నటిదాకా 60,000 మెజారిటీ ఉంది, 20,000 మెజారిటీ ఒక్క రోజుకే పెరిగిపోయినట్టుగా ఇందాక విశ్లేషకులు గారు లేకపోతే ఆ పక్కన వాళ్ళు మాట్లాడారు. ఎంత ఒక ముద్రగడ కూతురు ఇంట్లో నుంచి వచ్చి ఆమె చెప్పగానే 20,000 ఓట్లు మెజారిటీలతోటి మారిపోయేటట్టుంటే పవన్ కళ్యాణ్ ఇంకో నలుగురిని ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చుకున్నట్టయితే ప్రచారం కూడా లేకుండా పాపం పవన్ కళ్యాణ్ గారు చేసుకోవచ్చండి. చిన్నప్రెడ్డి గారు మీరు ఎక్కడ ట్రావెల్ చేస్తా ఉన్నట్టున్నారు, దయచేసి వాహనం ఒకసారి ఆపి మాట్లాడండి, సిగ్నల్స్ కొంచెం వీక్గా ఉన్నాయి. అయితే ఇంకో విషయం చిన్నప్రెడ్డి గారు, ముద్రగడ పద్మనాభం గారు చెబితే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పార్టీ అధినేతలే ఓడిపోయే పరిస్థితి కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో, అన్ని సామాజిక వర్గాల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిని తీసుకొచ్చుకొని చక్కగా వారు క్యాంపింగ్ చేసుకునే వాళ్ళు. ఇలా ఆయన పాపం ఎండలో బయటకు వచ్చి ఆ బస్సులో నుంచి ఇప్పటివరకు 5 సంవత్సరాలు చక్కగా ఏసీలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి నడి ఎండలో జనాలతోటి కరచాలనం చేసి కష్టపడే అవసరం ఉండేది కాదు. ఒక వ్యక్తి చెబితే ఒక పార్టీ అధినేతే ఓడిపోయే పరిస్థితి ఉంటే
సార్ ప్రతి వాళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కూడా ఇదిగో ఇప్పుడు కూడా మేము ప్రచారానికి వెళ్తా ఉన్నాం. ప్రతి వాళ్ళం ఒక కార్యకర్తగా మారుతాం. ప్రతి వాళ్ళం కూడా ప్రచారం చేస్తాం. ప్రచారం చేయడానికి ప్రతి నాయకుడు కూడా ముద్రగడ గారేమి సామాన్యుడు కాదండి. ఆయన మాజీ మంత్రిగా చేశారు, కేంద్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆయన ప్రజల్లో పోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి, ఇంత మంచి చేసిన వ్యక్తి గురించి ఆయన చెప్తానని పార్టీలో చేరి ఏ పదవులు ఆశించకుండా జాయిన్ అయ్యి ప్రజలకు సేవ చేసినటువంటి వాటి గురించి ప్రజలకు చెప్తా ఉన్నాడండి. అలాంటి అతని గురించి మనం గర్వంగా ఫీల్ అవ్వాలా? మేము కాలు రగరేసుకొని చెప్తా ఉన్నాం. ఇవాళ ముద్రగడ్డ లాంటి పెద్దవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా చేయటం అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి విజయం అక్కడే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో అయితే మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం ప్రకటించారు. సో ఆయనకి పాపం స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు ప్రతిరోజు ఈ విధంగా తిట్టమని, అవునా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్క్రిప్ట్ ఇచ్చి పంపించేటటువంటి అలవాటు లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ స్క్రిప్ట్ రెండు కలిపి పంపిస్తాడు. స్క్రిప్ట్ చదువుకుంటూ బ్రతికేటటువంటి కొన్ని జీవులు అన్ని ఇందా చెప్పాను కదా, 4 పార్టీలకు అధ్యక్షుడు ఆయనే కాబట్టి ఎవరు స్క్రిప్ట్ వాళ్ళకి పంపిస్తాడు, ఎవరు డబ్బులు వాళ్ళకి పంపిస్తాడు, ఎవరు ప్యాకేజీ వాళ్ళకి పంపిస్తాడు. అందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం కూడా ఈ స్క్రిప్ట్ రాయటానికి, ప్యాకేజీలు పెట్టడానికి. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిని నా అమ్మని ఏం తిట్టారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేపించుకోగలిగినటువంటి గొప్ప రాజకీయ తత్వం ఉన్నటువంటి సార్. ఇప్పుడు పాస్ట్ చిన్నరెడ్డి గారు అవన్నీ మనం మాట్లాడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళు ఇలా ఆయన క్యాబినెట్ లో ఉన్నారు, ఆయన్ని పొగిడిన వాళ్ళు, ఆయనకు పాలాభిషేకం చేసిన వాళ్ళు అందరూ పక్క పార్టీలోనూ రోడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కంపేర్ చేసి చెప్పాలంటే నేను కూడా చాలా తీసుకొని వస్తాను. బొత్స సత్యనారాయణ గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, లేకపోతే ఇంకా ఏదో కన్నబాబు, కురసాల కన్నబాబు గారు కానీ, అసలు ఆ ధర్మాన ప్రసాదరావు కానీ, అసలు ఎన్ని మాటలు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి చావుకి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉందని మాట్లాడిన బొత్స సత్యనారాయణ గారిని ఈ రోజు మంత్రి పదవి కీలకంగా వాళ్ళ భార్యకి ఎంపీ సీటు ఇవన్నీ చెప్పుకోకూడదు. పాస్ట్ ప్రస్తుతం మాట్లాడే చెప్పుకుందాం. ఎప్పుడో ఏదో అయిపోయింది. పార్టీలో చేరిన నాటి నుంచి మా పార్టీ కార్యకర్తలుగా, మా పార్టీ నాయకులుగా మేము చూసుకుంటాం. దానికి సంబంధించి తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు క్షమించడం కన్నా ఒక పెద్ద అవకాశం ఏదన్నా ఉంది అంటే అది పక్క వాళ్ళ విషయంలో ఎందుకు ఆలోచించరు మీరు? ఏమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళంతా ఇది మాకు తెలియకుండా జరిగింది, మాకు సంబంధం లేదు, మీ కుటుంబ సభ్యులు దూషించడం వెనక మేము లేము, మా ప్రమేయం లేదు, ఒకవేళ ఉంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడుకున్నారేమో. అంటే మనం చేస్తే ఒకటి, పక్కన చేస్తే ఇంకోట. పవన్ కళ్యాణ్ అనే హీరో ఆ రోజు నడి రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఆయన వాళ్ళ కుటుంబానికి అంత సపోర్ట్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు పార్టీని భుజాన మోసుకొని. ఆ స్టేట్మెంట్ ఇవ్వమనండి సార్. మాకు క్షమాపణ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, అందుకనే క్షమించి చంద్రబాబు నాయుడు కోసం ఊడిగం చేస్తాను, రాబోయే రోజుల్లో మరింత రోడ్లు కూడా ఊడుస్తానని చెప్పమనండి. తప్పేముంది సార్? కాదు, బొత్స సత్యనారాయణ గారు కూడా ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తారు కదా. నాకు బొత్స గారు వచ్చి క్షమాపణ చెప్పారు, లేకపోతే కురసాల కన్నబాబు గారు క్షమాపణ చెప్పారు, ఇది జైలు పార్టీ అన్న కన్నబాబు గారు క్షమాపణ చెప్పారు, లేకపోతే ధర్మాన ప్రసాదరావు గారు ఇన్ని కంపెనీలు 1,000 కోట్లు ఎక్కడ సంపాదించాడు 5 సంవత్సరాలు అన్న వాళ్ళందరూ నాకు క్షమాపణలు చెప్పి పొరపాటు అయిపోయింది అని అన్నారు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చాను, లేకపోతే ఇచ్చేవాడిని కాదు అని చెప్పేసి అన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే పవన్ కళ్యాణ్ గారిని అడగటానికి మీకు ఒక హక్కు ఉంటుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని అంటేనే తప్పు తెలుసుకొని మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం కండవా కప్పుకోమని చెప్పండి, ఆయన కండవా కప్పుకొని ఈయన జెండాను తీసేయమని చెప్పండి. ఇప్పటికే దాదాపుగా ఆయనకి 21 సీట్లకి ఆయన సింబల్ ఇచ్చి మిగతాదంతా ఫ్రీ సింబల్ చేయడం జరిగింది. ఆ 21 సీట్లను కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎల్లో కలర్ లో మార్చుకొని ఆయన కావాల్సినటువంటి చేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో వెన్నుపోటు పడవడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇదే చివరి వెన్నుపోటు అయితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దోళ్ళు అయిపోయారు, ఇక రాజకీయంగా కూడా ఆయనకి చేసే శక్తి కూడా లేదు. ఎన్టీఆర్ తో స్టార్ట్ అయింది సినిమా యాక్టర్ తోటి, ఈ రోజు పవన్ కళ్యాణ్ కి వెన్నుపోటు పరిచి ఆ సినిమాని క్లోజ్ చేస్తారు. అంతకన్నా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రైట్, మీరు ఎక్కువ బాధపడతా ఉన్నట్టున్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు పడతారండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, సింగిల్ శాంతి ప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్